కొల్చారం మండల వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కొల్చారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడంతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న యువతి యువకులు సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వీల్ చైర్ల సాయంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వికలాంగులు సైతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, అలాగే టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నీలం మధు గెలుపు ఖాయమని అన్నారు. సుంత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే. అయితే ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి పోలింగ్లో మా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ స్థానం వస్తుంది. అదే చివరి వరకు కొనసాగుతుందని చెప్పేసి మేము గంటపతంగా చెప్తున్నాం. ఎందుకనంటే వెంకట్రామరెడ్డి గారు వారి యొక్క సేవా దృక్పథంతో ఆయన యొక్క చేసిన మంచి పనుల వల్ల ప్రజలందరిలో ఒక అవినావ సంబంధం ఏర్పడ్డది. మరియు ఆయన యొక్క ప్రజల కోసము ఒక ట్రస్ట్ ద్వారా బీద వాళ్ళకు సేవ చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి మా యొక్క ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో కూడా మా నర్సాపూర్ నియోజకవర్గం యావత్తు కూడా సంపూర్ణ మద్దతు మేము వెంకటరామరెడ్డి గారికే ఇస్తున్నాము. నుంచి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కొల్చారం మండల వ్యాప్తంగా అందరూ కూడా అహర్నిశలు కృషి చేసి ఈరోజు ఓటర్ను పోలింగ్ బూత్ దగ్గరికి తెచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మేమందరం కూడా బూత్ దగ్గరనే అన్ని విలేజ్లలో కూడా బూత్ కమిటీ సభ్యులు కానీ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ బూత్ల వద్దనే ఉండి ఓటింగ్ శాతం పెంచడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ నెల రోజుల కాలంలో కూడా ప్రచారంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనం మొదలైంది. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి వన్ మెన్ ఆర్మీగా చేసి మన అసెంబ్లీని ఒంటి చేత్తో తీయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాహుల్ గాంధీ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర ప్లస్ భారత్ జోడో యాత్ర 2 ద్వారా యావత్ భారతదేశాన్ని కూడా తన పాదయాత్రతో అన్ని ప్రాంతాలను కలిదిరిన నేతగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అటువంటి నేతను ప్రధానమంత్రి చేస్తే బాగుంటుందని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా ఇందిరమ్మ రాజ్యమేలిన స్థానం కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపడం జరుగుతుంది. గతం కంటే కూడా మేము కొల్చార మండలంలో కానీ కృష్ణాపూర్లో గ్రామంలో కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు ఏపిచ్చి నీలం మధును గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. తప్పకుండా మేము విజయం సాధిస్తామనే ధీమా మాకుంది. నీలం మధును పార్లమెంట్కి పంపుతామనే ఖాయం. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడం ఖాయం. జై కాంగ్రెస్.